1,00,000 అవుతుంది ఎకరానికి. కానీ ప్రస్తుతం రేటు 8 రూపాయలు, ఒకసారి 2 రూపీస్ 6 రూపీస్ కూడా అవుతుంది. అంటే మాక్సిమం దిగుబడి తీసిన 100 క్వింటాలు ఇస్తారు. 100 క్వింటాలు పడడం అనేది అసాధ్యం. 100 క్వింటాలు పండిందని అంటున్నా కూడా ప్రజెంట్ అయితే 20,000 వస్తుంది రైట్. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసే సో 20,000 లాస్ వస్తుంది. అంటే యావరేజ్ గా మనం కనుక్కుంటే రైతుల నుంచి 40,000 to 50,000 రూపీస్ పర్ ఎకర్ నష్టపోతున్నాం. సో మనకు అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఉంది, కానీ వెజిటేబుల్ ఇలాంటి దీనికి లేదు కదా మేడం, దానికి కూడా మద్దతు ధర ప్రకటించాలని ఒక డిమాండ్. అంతేకాకుండా ఇప్పుడు ఉల్లిగడ్డకి డిఫరెంట్ గిడ్డంగులు వచ్చినాయి మహారాష్ట్ర ప్రాంతంలో, చాలా తక్కువ ఖర్చుతో చేస్తున్నారు. సో అలాంటి గిడ్డంగులు కూడా మన ప్రాంతంలో ఇలాంటి కూరగాయలకు సంబంధించిన డిఫరెంట్ గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ మేడం. అలాగే మనం ఎక్స్పోర్ట్ మిగతా దేశాలు చూస్తే చాలా రకాల డీల్స్ చేసుకుని గవర్నమెంట్ తో వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి చాలా రకాల లాబింగ్ చేస్తారు ఏ దేశం. కానీ మన దేశం మాత్రం మనం వ్యవసాయ ఆధారిత దేశం. మనం రకరకాల పంటలు రైతులు పండిస్తారు. మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కానీ మనం ఒక పద్ధతి లేకుండా ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు బ్యాన్ చేస్తున్నాం. దాని వలన మనకు మద్దతు ధర అనేది రైతులకు దొరకపోవడం వల్ల చాలా లాస్ అవుతున్నారు. దాని వలన రకరకాల ఉపాధి అవకాశాలు కూడా రైతులు కోల్పోతున్నారు. ఒకసారి 2 సార్లు ఇలా లాస్ అవడం వలన వాళ్ళు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది మేడం. సో కాబట్టి ఇది ఏర్పాటు చేయాలి అని. అంతేకాకుండా ప్రభుత్వమే ఇప్పుడు ఎట్లా వరిని కొంటున్నారు, రకరకాల పప్పు ధాన్యాలను కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. అలాగే రకరకాల కూరగాయలను కూడా ప్రభుత్వం కొనాలి అని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. దాని వలన దళారీ వ్యవస్థ అనేది అరికట్టడం జరుగుతుంది అనేది ఒక డిమాండ్. అంతేకాకుండా ఉల్లి విత్తనాలు అనేది చాలా విపరీతమైన కాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మేడం. సో ఒకవేళ మిగిలిపోయినాయి అనుకో, ఏదైనా వాళ్ళకి వాటర్ సరిగ్గా లేకపోవడం వలన కొంతమంది కొనలేక విత్తనాలను పక్కకు పెడితే ఒక 3 months లోనే దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మేడం, తర్వాత మొదలుపెట్టేది. సో ఈ విత్తనాలను కూడా ఒకటి చూడాలి మేడం. అంతేకాకుండా విత్తనాలకు కూడా అది ఖర్చు చాలా, ఎకరానికి 20,000 ఖర్చు వస్తుంది మేడం, ఓన్లీ విత్తనాల ఖర్చు. దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇతర వ్యవసాయ రకాల వెజిటేబుల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో దానికి సంబంధించిన మద్దతు ధర ప్రకటించాలి. వాటిని కూడా నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం.